స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రజల వినూత్న ధన్యవాదాలు తెలిపారు. గాజాలో నెలల తరబడి కొనసాగిన బందీ సంక్షోభం చివరికి కొంత ఊరటనిచ్చింది. హమాస్ చెరలో ఉన్న పలు ఇజ్రాయిల్ పౌరులు ఈ రోజు విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సానుకూల పరిణామానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకంగా వ్యవహరించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. హమాస్ మరియు ఇజ్రాయిల్ మధ్య మధ్యవర్తిత్వానికి అమెరికా సహకారం అందించుదా ట్రంప్ ప్రత్యేకంగా తన దౌత్య సంబంధాలు, మధ్యప్రాచ్య పరిచయాలు ఉపయోగించి చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రజలు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు. టెల్ అవీవ్ బీచ్ వద్ద కళాకారులు, యువత కలిసి ఇసుకపై భారీగా ట్రంప్ ముఖాన్ని గీసి దాని పక్కన థ్యాంక్యూ ట్రంప్ హోమ్ అని రాశారు. ఆ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రోన్ చిత్రాల్లో బీచ్ అంతా థ్యాంక్యూ ట్రంప్ అని కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది మాత్రమే కాదు, టెల్ అవీవ్ నగరంలో ప్రధాన చౌరస్తాల వద్ద, హైవేల వెంట కూడా థ్యాంక్యూ ట్రంప్ అంటూ పెద్ద పెద్ద సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొందరు తమ ఇళ్లపై కూడా అమెరికా జెండాతో పాటు ట్రంప్ ఫోటోలను ఉంచి అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్ మీడియా ఈ ప్రతిస్పందనను ప్రజల కృతజ్ఞతల ప్రవాహంగా వర్ణిస్తోంది. గాజా యుద్ధం తర్వాత ఉత్పన్నమైన మానవతా సంక్షోభంలో బందీలు విడుదల ప్రజలకు ఆశాకిరణంగా మారింది. మరోవైపు అమెరికా రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామంపై స్పందిస్తున్నాయి. రిపబ్లికన్ నేతలు ట్రంప్ పాత్రను ప్రశంసిస్తుండగా, డెమోక్రాట్లు మాత్రం అధికారిక ప్రకటన లేకుండా ఆయన జోక్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం బందీలు విడుదలకు సహకరించిన ప్రతి దేశానికి ధన్యవాదాలు తెలిపినా, ట్రంప్కు ప్రజల నుంచి వచ్చిన ఈ ప్రత్యక్ష కృతజ్ఞత అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వీటన్నిటితో ట్రంప్ డిప్లొమసీ మళ్లీ ఒకసారి ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది.